తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ लाली बड़े चंद का नायकत्व लाली बड़े चंद का नायकत्व यही बड़े यही बड़े తప్పనిసరిగా అందరి సహకారం మరి ప్రతి ఇంటికి తిరిగేది ప్రతిదీ చెప్పడానికే కోసం మీ అందరి సహకారం ఉండాలి. ప్రజా పరిపాలన కావాలంటారా? ప్రజా పరిపాలన అంటే మీరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా మీకు? సహకారం ఉండాలి. నేను చెప్పవలసిన పని కూడా లేదనుకుంటున్నాను. మీకు అంతా అర్థమైపోయింది ఈ పాటికే. తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించండి. ప్రజల కోసం పోరాటం తప్పనిసరిగా థ్యాంక్ యూ. అందరూ తప్పనిసరిగా మీ అందరూ సహకారం ఉండాలి. తెలుగుదేశం పార్టీ వాయిస్ తీసుకున్నాము. తీసే ఫోటో తీసి ఫస్ట్ 3 నెలల్లో దండం పెట్టండి. దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చేసేది పోరాటం ప్రజల కోసమే. సృజన కొంచెం అనుకోండి. పాప 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 అనుకున్నాం. అంతే.
మరి ఈ రోజు 8వ రోజు సంకల్ప యాత్ర 28వ డివిజన్ ద్వారకా నగర్ లో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా కలవాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏదైతే చేపట్టిందో భవిష్యత్తు గ్యారంటీ, అందులో భాగంగానే మరి ద్వారకా నగర్ లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వం చేస్తున్న చేష్టలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. లోగడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, మరి 4.5 సంవత్సరాలు నిద్రపోతున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు శంకుస్థాపనలో, అలాగే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు మరి ఆవిష్కరించి ప్రజలని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి మళ్ళీ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి మాయ మాటలు మళ్ళీ నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరో లేరు. రేపు రాబోయే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. ఏదైతే లోగడ కోడికత్తి కేసు పెట్టుకుని సింపతితో ఏదైతే గెలిచాడో 5 సంవత్సరాలు నిజంగా అతను నేరం చేసినప్పటికీ కూడా అతనికి 5 సంవత్సరాల శిక్ష అయితే పడదు. ఈ రోజున ఇవాళ వరకు కోర్టుకు వెళ్ళకోకుండా ఒక దళిత యువకుడిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే అతను జైల్లో నిరాహారదీక్ష చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మనోవేదన పడుతున్నారు. అదంతా ఆడించింది నాటకం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఇదంతా బట్టబయలైపోయి రేపొద్దున ఎలక్షన్ లో బెడిసికొట్టదన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కోర్టుకు రాకోకుండా మభ్య పెడతాం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ప్రజలు రేపొద్దున గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం గెలవటం అనేది ఖాయం. 150 సీట్లకు పైగా ప్రజా మద్దతుతో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సహకారం అందిస్తుంది. అలాగే అభివృద్ధి, అలాగే సంక్షేమం అనేది సైకిల్ కి 2 చక్రాలు లాంటి అది తెలుగుదేశం పార్టీ జనసేనతోనే సాధ్యం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి విజయదుండం మోగిస్తారని ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.